ఎమ్మెల్సీ ఇచ్చిన విందు వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో రచ్చకు కారణమైంది. పార్టీలో సఖ్యతను దెబ్బతీసి విభేదాలను పెంచింది. విందుకు హాజరైన నేతలు ఓ మంత్రిని టార్గెట్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇంతకీ ఎవరా నేతలు? విందు వెనుక ఉన్న అసలు రాజకీయమేంటి? ఈ స్టోరీలో చూద్దాం. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. కలిసి పనిచేయాల్సిన నేతలు కలహించుకుంటూ పార్టీ నాయకత్వంతో పాటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తన అనుచరులకు మేడారంలో ఇచ్చిన విందుకు రాజకీయ రంగు పులుముకుంది. సారయ్యకు మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులకు విభేదాలున్నాయి. గతంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పనిచేశారు సారయ్య. కానీ కొండా దంపతులు వరంగల్ ఈస్ట్ స్థానానికి రావడాన్ని తట్టుకోలేకపోయారు. నియోజకవర్గంలో తన ఆధిపత్యం పోతుందని భావించిన సారయ్య క్రమక్రమంగా కొండా దంపతులకు శత్రువుగా మారారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ మంత్రి అయ్యారు. అప్పటికే బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీగా ఉన్న బస్వరాజు సారయ్య కొన్నాళ్ల తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే కొండా దంపతుల ప్రమేయం లేకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి సారయ్యకు మంత్రి కొండా సురేఖ వర్గానికి పొసగటం లేదు. కాంగ్రెస్ లో చేరిన కొన్నాళ్లకే సారయ్య వేరుకుంపటి పెట్టారు. నియోజకవర్గంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఎత్తులు వేశారు. వరంగల్ మండీ బజార్లో ఉన్న కొన్ని షాపులను, ఇళ్లను తొలగించాలన్న ఎమ్మెల్సీ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు ఆ పని చేశారు. దీంతో బాధితులంతా కొండా దంపతులను ఆశ్రయించడంతో తమ నియోజకవర్గంలో సారయ్య పెత్తనం ఏంటని మండిపడ్డారు. మండీ బజార్కు వెళ్లి కూల్చివేతలను పరిశీలించిన కొండా మురళి బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చి కొంత ఆర్థిక సాయం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇళ్లు, షాపులను పునర్నిర్మిస్తామని భరోసా కల్పించారు. అప్పట్లో ఈ వివాదం రెండు వర్గాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. తర్వాత కాంగ్రెస్ అధిష్టాన పెద్దల చొరవతో ముగిసింది. ఇక అప్పటి నుంచి మౌనంగా ఉంటున్న బస్వరాజు సారయ్య మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నించారు. ఇటీవల తన అనుచరులకు మేడారంలో ఇచ్చిన విందుకు మంత్రి కొండా సురేఖ దంపతుల ఫాలోవర్స్ ను ఆహ్వానించలేదు. దీంతో రాజకీయ రగడ మొదలైంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ లో సారయ్య కావాలనే తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు రచ్చ రంబోలా చేస్తున్నారన్న చర్చ కాంగ్రెస్ లో సాగుతోంది. మరోవైపు విందుకు రాజకీయ ప్రాధాన్యత లేదని బస్వరాజు సారయ్య వర్గం చెబుతున్నా రగడ మాత్రం ఆగటం లేదు. ఆ భేటీలో మంత్రికి వ్యతిరేకంగా చర్చించారని సమాచారం. అటు సారయ్య వర్గీయులను కూడా మంత్రి కొండా సురేఖ దంపతులు పట్టించుకోవడం లేదు. దీంతో వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ సారయ్య చేతులు కలిపి ఇలాంటి కార్యక్రమాలతో వివాదాలకు ఆజ్యం పోస్తున్నారన్న చర్చ ఉంది. మొత్తంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మేడారం విందు వరంగల్ జిల్లా రాజకీయాల్లో విభేదాలను పెంచి పోషించేందుకు కారణమైంది. దీన్ని కొండా వర్గం లైట్ తీసుకుంటుందా లేక అధిష్టానం దృష్టికి తీసుకెళ్తుందా అన్నది చూడాలి.